శ్రీమతి నమః. ప్రిడిక్షన్స్ అనగానే బాబా వంగా, నోస్ట్రడామస్, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వీళ్ళ గురించి చెప్తూ ఉంటాం. అసలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కంటే కూడా వీళ్ళందరూ ఏం చెప్తారు అంటే బాబా వంగా గురించి మాట్లాడతారు, నోస్ట్రడామస్ గురించి మాత్రమే మాట్లాడతారు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఎన్ని జరిగినా దాన్ని పెద్దగా చెప్పరు, కానీ ఈ పరాయి వాళ్ళు చెప్పిన దాన్ని మాత్రం బాగా వైరల్ చేసేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో 2025లో బాబా వంగా చెప్పిన ప్రిడిక్షన్స్ అంటూ ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. కొన్ని రాశులకి బాబా వంగా చెప్పినట్లే జరుగుతుంది, అలాగే ఏ సంవత్సరం వరకు ఆవిడ ప్రిడిక్ట్ చేసి చెప్పారు ఇవన్నీ ఒక లిస్ట్ ఇచ్చేసారనమాట. గతంలో కొన్ని చెప్పినవి ఆవిడ చెప్పినట్లుగానే జరిగాయి, కానీ కొన్ని మాత్రం జరగలేదు. అలాగే నోస్ట్రడామస్ అని ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నామో ఆయన చెప్పినవి కూడా కొన్ని మాత్రమే జరిగాయి, అన్ని జరగలేదు. అసలు ప్రిడిక్షన్ అంటే ఏంటి? సంథింగ్ మైట్ హ్యాపెన్, జరగచ్చు జరగకపోవచ్చు, అది ఒక అంచనా మాత్రమే. అలా అంచనా చేసి చెప్పిన వాటిల్లో కొన్ని మాత్రమే జరిగాయి, పూర్తిగా జరగలేదు. అయితే ఈ బాబా వంగా 1911లో బల్గేరియాలో పుట్టారు. 10 సంవత్సరాలు వచ్చే వరకు ఆవిడకి పేరు కూడా పెట్టలేదు, ఎందుకంటే ఆవిడ ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం వల్ల ఎప్పుడు చనిపోతుందో తెలియదు అని చెప్పి తల్లిదండ్రులు ఆవిడని అలా వదిలేశారు. తండ్రి ఏమో ఆర్మీలో చేస్తూ ఉంటారు. ఈ బాబా వంగా తల్లి చిన్నప్పుడే చనిపోయింది. ఆ తర్వాత తండ్రి ఏమో ఆర్మీ నుంచి వచ్చేసి కూతుర్ని సెర్బియానో ఆ ఊరి పేరు అక్కడికి తీసుకువెళ్ళిపోతారు. అక్కడ ఒకసారి తుఫాను వస్తుంది. ఆ తుఫాను వచ్చినప్పుడు ఇసుక ఈ బాబా వంగా కళ్ళలో పడిపోతుంది అనమాట. అలా బాబా వంగా కళ్ళు పోతాయి. బాబా వంగా కళ్ళు పోయిన తర్వాత ఈవిడికి అద్భుత శక్తులు వచ్చాయని, ఆవిడ ఏం చెప్పినా జరుగుతోందని చెప్పి బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఈ బల్గేరియా రాజు, అలాగే అప్పట్లో యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ సైనికులు ఎవరైనా కనిపించకపోతే వాళ్ళు కూడా ఈ బాబా వంగా దగ్గరికి వచ్చి జాతకం చెప్పుకుంటే వాళ్ళు బ్రతికున్నారా లేదా ఇవన్నీ ఆవిడ చెప్పేవారు. దాంతో ఈవిడ చాలా ప్రఖ్యాతిగాంచేశారు. ఆ తర్వాత ఏమో భారతదేశంలో ఏం జరగబోతోంది, ప్రపంచ వ్యాప్తంగా ఏం జరగబోతోంది అనే కొన్ని ప్రిడిక్షన్స్ ఇవ్వటం వల్ల ఈ బాబా వంగాని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేశారు. మన దురదృష్టం ఏంటంటే మన భారతీయ ఋషులు ఎన్నో వేల ఏళ్ల క్రితం ఏం జరగబోతోంది కూడా చెప్పేశారు. అసలు ఇప్పుడు మనం కనిపెట్టుకుంటున్న ఈ వస్తువులన్నీ కూడా మన భారతీయ ఋషులే కదా కనిపెట్టారు. మనం మన భారతీయ ఋషుల్ని పక్కన పెట్టేసి ఇంకా ఎవరో చెప్పారు అని వాళ్ళని మనం వైరల్ చేస్తూ ఉంటాం. మన భారతదేశంలో బ్రహ్మం గారి కాలజ్ఞానంతో పాటుగా ఎంతో మంది భవిష్యత్తు చెప్పిన గొప్ప వాళ్ళు ఉన్నారు. వరాహమిహిరుడు, ఆర్యభట్ట, భాస్కరాచార్యుల వారు, ఎడక్కాదర్ సిద్ధర్, భోగర్ సిద్ధర్, గులాబరావు మహారాజ్, శంకరమంచి రామకృష్ణ శాస్త్రి, నీలభట్ట దీక్షితారు, వైద్యనాథ దీక్షితారు, కరపాత్రి స్వామీజీ, దేవరా బాబా, ఇలా ఎంతో మంది అనమాట. వేళ్లతో లెక్క పెట్టలేనంత మంది జ్యోతిష శాస్త్రవేత్తలు మన భారతదేశంలో ఉన్నారు. వీళ్ళందరి గురించి మనం తెలియకపోవటం వల్ల, వాళ్ళు ఏం చెప్పారో తెలుసుకోకపోవటం వల్ల మనం బాబా వంగా, నోస్ట్రడామస్ గురించి మాత్రమే మాట్లాడతాం. రోజు ఒక అద్భుతమైన విషయం మనం తెలుసుకుందాం. అలానే నేను చాలా మంది ఇప్పుడు ఎవరైతే పేర్లు చెప్పానో వాళ్ళ గురించి మన ఛానల్లో నేను ఎప్పుడో వీడియోస్ చేసి ఉన్నాను, మళ్ళీ మీ ముందుకు తెచ్చే ప్రయత్నాన్ని చేస్తాను. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆయన చెప్పింది ప్రిడిక్షన్ కాదు, జరుగుతుంది అనేది శాసనం అనమాట. జరిగి తీరుతుంది అని చెప్పారు, జరిగింది. ఈ చిన్న ఇన్సిడెంట్ నే మనం తెలుసుకుంటే మన భారతీయ జ్యోతిష శాస్త్రవేత్తలు ఎంత గొప్పవారు అనేది మనకి అర్థమవుతుంది. వరాహమిహిరుడు. వరాహమిహిరుడి పేరు వినంగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఆయన ఒక ఖగోళ శాస్త్రవేత్త, ఒక గణిత శాస్త్రవేత్త అని మాత్రమే మనకి గుర్తుకొస్తుంది. కానీ ఆయన ఒక జ్యోతిష శాస్త్రవేత్త. 4వ శతాబ్దంలో విక్రమాదిత్యుడి ఆస్థానంలో నవరత్నాలు అని ఉండేవారు. ఆ నవరత్నాలలో ఈ మిహిరుడు కూడా ఒకరు. ఒకసారి విక్రమాదిత్యుడు మిహిరుడి దగ్గరికి వచ్చి, మీకు జ్యోతిషం బాగా తెలుసు కదా, నాకు కొడుకు జన్మించాడు కదా, కొడుకు జాతకం చెప్పండి అని అడిగితే మిహిరుడు జాతకం అంతా చెప్పి కొన్ని విషయాలను మాత్రం దాచిపెడతారు. అప్పుడు ఈ విక్రమాదిత్యుడు, మీరు ఎందుకు దాచిపెట్టారు, నా కొడుకు యొక్క ఆయుర్దాయం కూడా ఎలా ఉంటుందో చెప్పండి అని అడిగిన మీదట మిహిరుడు వాళ్ళ కొడుకు యొక్క జాతకం కూడా చెప్పి ఆయుర్దాయం ఎలా ఉంటుంది అని చెప్పాడు. అంటే నీ కొడుకు 18 సంవత్సరాల వరకు బానే ఉంటాడు, కానీ 18వ సంవత్సరం వచ్చినప్పుడు ఫలానా నెలలో ఒక రోజు సాయంత్రం 5 గంటలకి అడవి పంది వల్ల నీ కొడుకు చనిపోతాడు అని చెప్తాడు మిహిరుడు. విక్రమాదిత్యుడికి బాధ కలుగుతుంది. అయ్యో నా కొడుకు చనిపోతాడా అని బాధపడతాడు. సరే, దీని నుంచి ఏవైనా మనం తప్పించుకోవచ్చా అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పించుకునే మార్గం లేదు అని చెప్పేస్తారు. రాజు కదా, తన కొడుకుని రక్షించుకోవటం కోసం ఏం చేస్తారు అంటే ఒక 80 అడుగుల అంతస్తుని నిర్మించి చివరి అంతస్తులో తన కొడుకుని ఉంచుతాడు. ఆ రాజప్రసాదంలో ఎటువంటి జంతువు లోపలికి రావడానికి వీలు లేనట్లుగా ఎన్నో కట్టుబాట్లు చేస్తారు.
17 సంవత్సరాలు అయిపోతాయి. 18వ సంవత్సరం వచ్చింది. ఈ మిహిరుడు చెప్పిన రోజు రానే వచ్చేసింది. విక్రమాదిత్యుడు అడుగుతాడు ఈ మిహిరుడి దగ్గరికి వచ్చి, ఇప్పటికైనా మీరు చెప్పిన జ్యోతిషం తప్పు అని ఒప్పుకోండి, నా కొడుకు బానే ఉన్నాడు అని చెప్తే మిహిరుడు చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. మధ్యాహ్నం 2 గంటలు అయిపోయింది. ఆ కొడుకుని ఉంచిన కోటలో ఎవరైతే రక్షకులు ఉన్నారో, రక్షక భటులు, వాళ్ళందరూ విక్రమాదిత్యుడి దగ్గరికి వచ్చి, మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు రాజా, మీ కొడుకు చాలా సురక్షితంగా ఉన్నాడు, బాగున్నాడు అని చెప్తే విక్రమాదిత్యుడు చాలా సంతోషంగా ఉంటాడు. 4 గంటలు అవుతుంది. విక్రమాదిత్యుడు మళ్ళీ ఈ మిహిరుడి దగ్గరికి వచ్చి, ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని మార్చుకోండి అంటారు. అక్కడ తోటి మిహిరుడితో పనిచేసే వాళ్ళు కూడా గేలి చేస్తారనమాట. నువ్వు చెప్పిన జాతకం తప్పు, విక్రమాదిత్యుడు కొడుకు చనిపోతాడు అని చెప్తావా, నువ్వు 5 గంటలకి చనిపోతాడు అని చెప్పావు, 4 అయిపోయింది, నువ్వు చెప్పిన జాతకం తప్పు అని చెప్పి అవహేళన చేస్తే అప్పుడు మిహిరుడు సమాధానం చెప్తాడనమాట. నేను చెప్పిన జాతకం నేను చెప్పింది కాదు, సూర్య భగవానుడు చెప్పించింది. నేను ఆయన్ని ఆరాధించటం వల్ల నాకు వచ్చిన శక్తులు తప్ప ఇంకేదీ కాదు. ఒకవేళ నేను చెప్పిన జాతకం గనక తప్పైతే నేను ఇంతటితో ఎవరికీ జాతకం చెప్పను, రాజాస్థానంలో కూడా నేను అడుగు పెట్టను, అడవుల్లోకి వెళ్ళిపోతాను, తపస్సు చేసుకుంటాను అని చెప్తారు. 6 అయిపోయింది. సైనికులు వచ్చారు. విక్రమాదిత్యుడితో చెప్పారు, రాజా మీ అబ్బాయి చాలా బాగున్నాడు, మీరు అస్సలు బెంగపడక్కర్లేదు, ఈ మిహిరుడు చెప్పినది తప్పైపోయింది అని చెప్తారు. అప్పుడు విక్రమాదిత్యుడు మిహిరుడి దగ్గరికి వచ్చి, ఇప్పటికైనా ఒప్పుకోండి, సమయం మించిపోలేదు, నేను మిమ్మల్ని ఏమీ అనను అని విక్రమాదిత్యుడు అంటే, అప్పుడు ఈ మిహిరుడు చెప్తాడు, నీ కొడుకు చనిపోయి గంట అయింది, 7వ అంతస్తులో నీ కొడుకు రక్తపు మడుగులో పడి ఉన్నాడు, అడవి పంది వల్లే చనిపోయాడు అని చెప్తాడు మిహిరుడు. భయపడిపోతూ విక్రమాదిత్యుడు నిజమా అంటాడు. అవును అంటే అక్కడ సైనికులు అంటారు, లేదు లేదు అతను అబద్ధం చెప్తున్నాడు, మేము ఇప్పుడే చూసొచ్చాము అని అంటే విక్రమాదిత్యుడు తన సైనికులను తీసుకుని అక్కడికి వెళ్తారు. వెళ్ళి చూస్తే ఈ విక్రమాదిత్యుడు కొడుకు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని గుండెల మీద ఒక అడవి పంది ఉంది. అప్పుడు ఏడుస్తాడు విక్రమాదిత్యుడు. అసలు జరిగింది ఏంటంటే, ఈ 7వ అంతస్తులో విక్రమాదిత్యుడు కొడుకును ఉంచారు కదా, స్నేహితులు కూడా ఈ విక్రమాదిత్యుడు కొడుకు దగ్గర ఆడుకోవడానికి వచ్చారు. వాళ్ళు చదరంగం ఆడుతున్నారు. చాలా సేపటి వరకు చదరంగం ఆడుకుని సరిగ్గా 4 గంటలు అయ్యేసరికి ఈ విక్రమాదిత్యుడు కొడుకు, నాకు కొంచెం అలసటగా ఉంది, నేను సేదతీరి వస్తానని 7వ అంతస్తుకి వెళ్తారు. అక్కడ రాజప్రసాదంలో ప్రతి అంతస్తులోనూ వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని ఆసనాలు ఉంటాయి కదా, ఈ రాజకుమారుడు అక్కడ ఉన్న మంచం మీద పడుకుంటాడు. అక్కడే విక్రమాదిత్యుడి యొక్క జెండా, దాని పక్కనే ఒక అడవి పంది చిహ్నము కూడా కట్టబడి ఉంటుంది. గాలి, చల్లటి గాలి వీస్తూ ఉంటే ఈ మంచం మీద పడుకుని ఉన్న విక్రమాదిత్యుడు కొడుకు గుండెల మీద ఆ పైన ఉన్న అడవి పంది చిహ్నం ఏదైతే ఉందో అది వచ్చి పడి గుచ్చుకుపోతుంది. రక్తపు మడుగులో చనిపోతాడు విక్రమాదిత్యుడి కొడుకు. చూసారా, ఎవరి వల్ల చనిపోతాడు అని చెప్పాడు మిహిరుడు? అడవి పంది వల్ల చనిపోతాడు అని చెప్పారు కదా. అతను అడవి పంది వల్లే కదా చనిపోయాడు, ఆ చిహ్నం వల్ల చనిపోయాడు. అంత అక్యురేట్ గా చెప్పారు అంటే మన భారతీయ ఋషులు ఎంత గొప్పవారు, మన భారతీయ జ్యోతిష శాస్త్రవేత్తలు ఎంత గొప్పవారు ఒకసారి ఆలోచించి చూడండి. అప్పుడు విక్రమాదిత్యుడు తన కొడుకు చనిపోయిన తర్వాత బాధలో నుంచి తేరుకున్నాక ఈ మిహిరుడికి వరాహ మిహిరుడు అనే బిరుదుని ఇచ్చారన్నమాట. ఈ వరాహ మిహిరుడు ఆధ్యాత్మికంగా కూడా చాలా ఉన్నతంగా ఉన్నారు. ఎవరైనా సరే ఏ పని చేస్తున్నా మనం చేసే పనిని భగవంతుడితో లింకప్ చేసుకుంటే మనం చేసే పనిలో పరిపూర్ణత సాధిస్తాము అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ వరాహ మిహిరుడు. నిరంతరము సూర్యుడిని ఆరాధిస్తూ ఉండేవారు కాబట్టి సూర్య భగవానుడి అనుగ్రహం ఈ వరాహ మిహిరుడికి వచ్చింది. ఆయన మాట మంత్రమైపోయింది. ఇప్పుడు ప్రిడిక్షన్స్ చెప్పారు అని మనం వంగా గురించి అలాగే నోస్ట్రాడమస్ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. మన భారతీయ పండితులు ఇప్పుడు చూసుకుంటే 21వ శతాబ్దంలో చూసుకుంటే ఈ గ్రహణాలు ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది టెలిస్కోప్స్ ద్వారాను అలాగే కొన్ని సైన్స్ పరికరాల ద్వారాలు యంత్రాల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతున్నారు శాస్త్రజ్ఞులు కదా. కానీ ఇంకా సంవత్సరం రాకముందే మన పండితులు ఏం చేస్తున్నారు,
ఎప్పుడు వరదలు వస్తాయి, ఎప్పుడు ఎక్కడ కష్టాలు వస్తాయి, ఏ రేట్లు ఎప్పుడు పెరుగుతాయి, సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది, ఎంత వరకు ఉంటుంది, ఎవరి జాతకం ఎలా ఉంటుంది అని చెప్పి పంచాంగాల్లో పొందుపరిచేసి ఉన్నవి మనకి కనిపించటం లేదు. దాన్ని వదిలేసి వాళ్ళు ప్రిడిక్షన్ చెప్పారు, వీళ్ళు ప్రిడిక్షన్ చెప్పారు అని అంటున్నాం. వాళ్ళ ప్రిడిక్షన్స్ మాత్రమే చెప్పారు, దానికి సరి అయిన మార్గాలు వాళ్ళు ఏమైనా చెప్పారా? చెప్పలేదు కదా. అలాంటప్పుడు ప్రిడిక్షన్స్ చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? ముందుగా జరగబోయేదాన్ని మనం తెలుసుకున్నాము అంతే, కానీ ఆ జరగబోయే దాని నుంచి మనం ఏమైనా బయటపడడానికి మార్గాలు ఏమైనా కనిపెట్టామా? మరి మార్గం ఏమైనా వాళ్ళు చెప్పారా? ఇండోనేషియాలో సునామీ వస్తుంది అని చెప్పి బాబా వంగా చెప్పారు, కానీ సునామీ రాకుండా ఏం చర్యలు తీసుకోవచ్చో ఆవిడ చెప్పలేదు కదా. దాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఆవిడ చెప్పలేదు కదా. నోస్ట్రాడమస్ కూడా ఎన్నో ప్రిడిక్షన్స్ చెప్పారు, ప్రిడిక్షన్స్ మాత్రమే చెప్పారు, దానికి పరిష్కార మార్గాలు పరిహారాలు వాళ్ళు చెప్పలేదు. కానీ మన భారతీయ ఋషులు మనకి రాబోయే ఉత్పాతాలు కష్టాలు అవన్నీ చెప్పి ప్రతి దానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించారు, స్తోత్రాలు శ్లోకాల రూపంలో అవి మనకి అందించారు. మనకి నమ్మకం లేక మనం మూఢ నమ్మకాలు అని చెప్పి కొట్టి పారేస్తున్నాం కాబట్టి అవి మనకి మహత్వాన్ని చూపించటం లేదు. నమ్మకంతో ఎలా అయితే వరాహమిహిరుడు ఆయన చేస్తున్న పనిని భగవంతుడికి లింకప్ చేసుకున్నారో, అప్పుడు ఆయన మాట ఎలా అయితే మంత్రమైందో మనం చేస్తున్న పనిని కూడా భగవంతుడికి లింకప్ చేసుకుంటే మనకి ఏదైనా కష్టం రాబోతూ ఉంటే ఆ కష్టం నుంచి బయటపడే మార్గం కూడా మనకి దొరుకుతుంది మన ఋషులు అందించిన శాస్త్ర విజ్ఞానం ద్వారా. శాస్త్ర విజ్ఞానం అంటే మళ్ళీ వెంటనే అంటారు ఎలా ఉందండి అవన్నీ మనం చదువుకోవచ్చా అని. వాళ్ళు అందించిన స్తోత్రాలు ఏంటి, వాళ్ళు అందించిన శ్లోకాలు ఏంటి, వాళ్ళు అందించిన హోమాలు ఏంటి, ఇవన్నీ ఒక్కసారి చాలా పీస్ఫుల్ గా కూర్చుని ఆలోచించండి, మొత్తం మనకి అర్థమైపోతుంది. ఇంకా ఎంతో మంది భారతీయ జ్యోతిష శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళందరి గురించి నేను చెప్తాను. మరణాన్ని కూడా ఎలా జయించవచ్చు అనేది ఒక జ్యోతిషుడు చెప్పాడు. నవగ్రహాల యొక్క గమనాన్ని మార్చి వాళ్ళనే కట్టేసి ఒక చోట కూర్చోపెట్టారు ఇంకొక సిద్ధుడు. వీళ్ళందరి గురించి మనం త్వరలో తెలుసుకుందాం. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాను అంటే మన భారతీయ విజ్ఞానానికి మించి గొప్పతనం ఎక్కడా లేదు. ఎవరైనా ఎక్కడైనా చెప్పారు అంటే మన వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మాత్రమే చెప్పారు, అది మాత్రం మర్చిపోకండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.